మళ్ళీ ఏమంటారంటే ఆయన అమ్మా మీ అందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేసేస్తా, మీరందరూ కూడా నేను 2014లోని మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేకపోయాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు డ్వాక్రా అందరూ కూడా ప్రతి నిత్యం కూడా మీకోసం పని చేయాలి, మీలో మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. అందులో భాగంగా చూడండి నెక్స్ట్ పేరు చదివండి, వీడియో తెస్తున్నాను. నెక్స్ట్ పేరు తీసే 2019 ఎన్నికల్లో ఏ మాట అయితే ఇచ్చారో మీకు అది నెరవేరు. మీకు ప్రతి మనిషికి సొంత ఇంటి కలన్నదే ఎంతో సంతోషకరమైన వార్త. మీరందరూ కూడా సొంత ఇల్లు వస్తే ఆ సొంత ఇంట్లో మనం వెళ్తే ఎంతో బాగుంటుందని ఆలోచించే రోజు ఈరోజు రానే వచ్చింది. మీ అందరికీ కూడా సర్వ హక్కులు కల్పిస్తుంది. మనకు అంటే మొన్నటి దాకా మీకు పట్టా ఇచ్చారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మీ ఇంటిని మీకు స్వాధీనం చేస్తున్నారు. మీ ఇల్లు మీరు స్వాధీనం చేసుకుంటూ దాన్ని మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీరు అమ్ముకోవచ్చు, రేపొద్దున ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మీరే ఉండొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సర్వ హక్కులు కల్పించినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి మనకు మరలా జగన్ గారే రావాలి. మళ్ళీ మనం ఎలా కలవాలి అంటే జగన్ గారు మనతో ఉంటేనే కలుస్తాం. అక్కడ సీఎం జగన్ గారు అవ్వాలి, ఇక్కడ ఎమ్మెల్యే గన్సీర్ గారు అవ్వాలి. వాళ్ళిద్దరూ కూడా మన పక్షాన ఉంటే మనం ఎన్నుకోగలిగితే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మీట్ అవుతూ ఉంటాం. లేకపోతే మన జగన్ గారు చెప్పారు, మీరు అంతా కూడా చూసే ఉంటాం వార్తలు. మనం ఈ మనం ఏమైనా ప్రభుత్వానికి ఓటేసుకోకపోతే వేసరి యాక్సిడెంట్ నెక్స్ట్ టైం మనం మొత్తం కోల్పోయినట్టే. మీకు మాకు సంబంధాలు ఉన్నాయి. రోజుని మహిళలు ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏంటంటే మన జగనన్న గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అమలు చేస్తామన్న పథకాలన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతిదీ కూడా ఆయన మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ప్రతిదీ వాగ్దానం చేయడంతో అందులో భాగంగానే ఈ రోజుని ఇంటి గృహప్రవేశం అంటే మరి చాలా విలువైనది. మరి అద్దెంట్లో ఉంటూ మరి 5,000 కాడి నుంచి 10,000 6,000 అద్దెలు కట్టుకునే వాళ్ళు ఈ రోజుని సొంత ఇంటికి వెళ్తున్నామంటే చాలా ఆనందంగా ఉంటది. అదంటే ప్రతి నెల కట్టవలసిన అద్దె కాబట్టి ఈ రోజు నుంచి ఆ అద్దె కట్టుకునే బాధ్యత లేకోకుండా ఓ మహిళకి ఎంతో మరి సహకరించిన మన జగనన్న గారిని నిజంగా గుర్తుపెట్టుకోవాలని, మరి ఈ రోజుని సొంత ఇంటికి వెళ్తాకి ఇంతమందికి 230 మందికి మనం ఇస్తే ఈ రోజున మళ్ళీ 192 మందికి వచ్చిందంటే ఈ 10 సంవత్సరాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మనకు అమలు ఇవ్వాల్సిన 10 సంవత్సరాల కింద రావాల్సిన ఇల్లు ఈ రోజున జగనన్న వచ్చిన తర్వాత మన శాసనసభ్యులు గన్సీర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజుని ముందుకు నడిపించి పనులైతే ఏవైతే ఇంటి పనుల బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్కరండి మన శాసనసభ్యులు గన్సీర్ గారు మరి దగ్గరుండి ఇళ్ళని సమకూర్చి పట్టాలు సొంత పట్టాలు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నారంటే ₹1 కూడా ఖర్చు లేకుండా మరి నిజంగా మన గన్సీర్ గారిని గుర్తుపెట్టుకోవాలని, మనకి పథకాలన్నీ అమలు చేసిన జగన్ గారిని ఆయన్ని మళ్ళీ ఒకసారి జగన్ గారిని మళ్ళీ ఓటేసి మనం గెలిపించుకుని ఉంటే మన మహిళలకే కానీ మన కుటుంబాలకు కూడా చాలా ఆయన మనకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయగలుగుతాడని మనకు నమ్ముతూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మీరు ఎంత సంతోషంగా ఉన్నారా లేదా అని ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో ఒక మహత్తరమైన సంక్షేమ పథకం ఈ ఇళ్ల స్థలాలు. నాకు తెలుసుండగా నేను 1987 నుంచి కూడా రాజకీయాల్లో తిరుగుతున్నా, కానీ ఇటువంటి రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క చెంటి స్థలాన్ని మీకు ఇచ్చిన మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చూసుకున్నట్లయితే ఈ 18వ వార్డులో ఇంచుమించు 192 మంది లబ్ధిదారులు ఉన్నారంటే చాలా ఆనందదాయకంగా ఉంది.
మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంటే పప్పు బెల్లాల్లా పంచుతున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందన్న పెద్ద మనిషి ఈ రోజున ఉచిత ఆర్టీసీ బస్సు అలాగే గ్యాస్ సిలిండర్ మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్ అనేది అంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అన్ని పథకాలకు ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు డబ్బులు అని ఒకసారి ఆయన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ప్రీతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఎందుకనంటే మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు. మహిళలు తలుచుకుంటే ఆ ఇల్లు కానీ ఆ యొక్క ఈది కానీ లేకపోతే ఆ వార్డు కానీ చాలా సుఖ సంతోషాలుగా ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళలకు కూడా ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. మీరు ఒక్కసారి మోసపోయారా మన జీవితాన్ని మనమే మోసపోయినట్టు ఉంటుంది. వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వార్డ్ అడ్మిన్స్కి, వాలంటీర్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా జనులు అందరికీ నా నమస్కారాలమ్మా. ఈ రోజున మీకు అన్నీ తెలుసు. గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు ఇచ్చారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎందుకు అధికారంలోకి వచ్చారు? మీకు హామీలు ఇచ్చి మీకు రుణమాఫీ చేస్తానని, మంచి స్కూల్స్ కడతానని ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రుణమాఫీ చేశారమ్మా? చేయలేదు. స్కూల్స్ అభివృద్ధి చేశారా? గవర్నమెంట్ స్కూల్స్ చేయలేదు. బాబు వస్తే జాబ్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏం చేశారని మీకు తెలుసు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ఆయన చెప్పినట్టు మరి మీకు రుణమాఫీ చేశారు. 4 విడతలుగా 5వ విడతలుగా మొత్తం విడతలుగా మీకు చేస్తానన్నారు. అలాగే చేశారు. మీకు ఒకేసారి చేసేస్తాను మొత్తం ఇచ్చేస్తానని చెప్పలేదు. మీకు విడతలుగా చేస్తానన్నారు, అలాగే చేశారు. అలాగే ఇవాళ స్కూల్స్ అన్ని, ప్రతి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేశారు. మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండి అమ్మా? పాత పడిపోయిన స్కూల్స్, బాత్రూమ్స్ లేకుండా, మనకి అన్ని లేకుండా ఉండి, సదుపాయాలు లేకుండా ఉండి, ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి దీటులు తలెత్తనేలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయమ్మా. అలా అభివృద్ధి చేస్తున్నారు, అన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే సంక్షేమ ఫలాలు అన్నీ మీకు తెలుసు. కాబట్టి ప్రతి నెల మీకు ఏదో స్కీము, అమ్మ ఒడనో, రైతులకి